దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, దేవాతి దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను మొదటిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా నేడు సంఘముగా చేరి వచ్చిన మీకందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం యోబు గ్రంథం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. యోబు గ్రంథము 5వ అధ్యాయంలో 18వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకున్నాము. ఈరోజు అంశాంశరణి వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. వచనం వెంబడి వచనం, వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించబోతున్నాం. ప్రత్యేకంగా ఇందుకు మూలవాక్యముగా 19వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఈ వచనం మనం చాలాసార్లు చదువుకున్నాం. అంటే మన డైలీ డివోషన్లో, మెడిటేషన్లో దేవుని వాక్యాన్ని వరుస క్రమంలో చదువుకుంటున్నప్పుడు మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారో ఇప్పటికీ అన్నిసార్లు ఈ వచనం చదివే ఉంటారు కదా. నేను కూడా అలాగే చదువుకుంటూ వెళ్ళా. అయితే ఒకానొక సమయంలో ఇక్కడ ఆగి ఆలోచించడం జరిగింది. ఏమిటి? ఈ 19వ వచనంలో 6 బాధలు 7 బాధలు ఉన్నాయి కదండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఒకవేళ 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అని యోబు గారితో తన స్నేహితుడైనటువంటి ఎలీఫజ్ అనేటువంటి స్నేహితుడు ఆయనతో ఇలాగున మాట్లాడి ఆయన్ని ఓరడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా బాధలో ఉన్నాడు యోబు గారు. 1, 2, 4, 6, 7 కాదు. ఆయన అనేకమైనటువంటి బాధల్లో ఉన్నాడు. అవి మనం లెక్కించలేం. కానీ తన స్నేహితుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతూ అతన్ని ఇలాగున ఊరడిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యోబు గారు లేదా స్నేహితుడమైన యోబు, నీకు ఎన్ని బాధలు కలిగినను ఆ బాధలన్నిటిలో నుండి నీవు కలిగి ఉన్న నీ దేవుడు నిన్ను తప్పక విడిపిస్తాడు అని ఎంతో ఓరడించేటువంటి మాట, ధైర్యపరిచే మాట, ఆదరించే మాట ఆయన మాట్లాడడం మనం చదువుతూ ఉన్నాం. మనం కూడా ఎవరైనా రోగి అయి ఉంటే, దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగే చెప్తాం. ఈ బాధలు ఎల్లప్పుడూ ఉండవు, ఈ కష్టాలు ఎల్లప్పుడూ ఉండవు, ఈ శ్రమ శోధనలు సమస్యలు ఎప్పుడూ ఉండవు, అవన్నీ గతించిపోతాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని మీద ఆనుకోండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన సహాయాన్ని వేడుకోండి అని మనం కూడా మన నెలవైన వారిని, మన స్నేహితులైన వారిని, మన బంధుమిత్రాదులందరినీ మనం ఈ రీతిగానే ఆదరిస్తాం, ధైర్యపరుస్తాం, ప్రోత్సహిస్తాం. సహజంగా సాటి మనిషి ఎడల చేయవలసిన పద్ధతి ఇదే. అదే రీతిగా యోబు గారి స్నేహితులు ముగ్గురు వచ్చి యోబు గారిని ఈ రీతిగా వారు ఓరడిస్తున్నట్లు, ఆదరించి ధైర్యంతో కూడిన మాటలు చెప్పినట్లు ఇందులో మనం చూస్తున్నాం. 6 బాధలు ఏమిటి, 7 బాధలు ఏమిటి అనేది మనం గమనించాలి. నిజంగా లెక్కించబడ్డాయి, ఇక్కడ ఈయన బాధలు లెక్కించబడ్డాయి. మనమైతే నేను పడిన బాధలు అన్నీ ఇన్ని కాదంటాం. మనకి లెక్క తెలియదు. అంటే అన్ని శ్రమలు పడినట్లుగా మనం మాట్లాడతాం. ఒకవేళ మనం కలిగి ఉన్న
అనేకమైన శ్రమల్లో, శోధనల్లో, కష్టాల్లో ఇలాంటివి ఉండకపోవచ్చు. ఇలాంటివేమీ లేనివి మనం లెక్క పెట్టుకుంటాం మనం. మన లెక్క వేరు, యోబు గారి లెక్క వేరు. మన లెక్కలో అవి తుచ్చమైనవి. అవి ఏమాత్రం కూడా ఎన్నికకు రానివి. కానీ యోబు గారి బాధలు 6 గాని, 7 కానీ అవి చాలా కఠోరమైన బాధలే. చాలా కఠినమైన బాధలు. వాటిని మనం వర్ణించలేం, వివరించలేం. బహుశా ఎవ్వరు కూడా ఇటువంటి బాధల్ని అనుభవించలేదు కాబోలు. అలాంటి బాధల గుండా ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన బాధలు లెక్కించబడడం విశేషం. ఏమని? 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఇవి యోబు గారి స్నేహితుడైనటువంటి ఎలీఫజు అనుభవపూర్వకంగా, అదే రీతిగా అర్థసహితంగా, గ్రాహ్యమైనటువంటి మనస్సుతో యోబు గారితో మాట్లాడుతున్నటువంటి సన్నివేశం. అంటే ఏ విధమైన పరిపక్వత లేకుండా మాట్లాడే మాటలు కాదివి. దేవుని గూర్చి, దేవుని సమక్షంలో శ్రమపడుతున్న భక్తుని గూర్చి మంచి అవగాహన కలిగి, అనుభవపూర్వకమైన గ్రహింపు కలిగి మాట్లాడుతున్న మాటలు ఇవి. మనం కొన్నిసార్లు గ్రహింపు లేకుండా మాట్లాడతాం. అర్థం పర్థం లేకుండా మాట్లాడతాం. ఆ సందర్భం ఏంటో, ఆ సమయం ఏంటో, ఆ కష్టం ఏంటో, బాధ ఏంటో మనకు తెలీదు. తెలియకుండా మాట్లాడతాం. కానీ ఇక్కడ ఈ స్నేహితుడు గ్రహింపు లేకుండా మాట్లాడటం లేదు. ఏ మాత్రం కూడా అర్ధరహితంగా మాట్లాడటం లేదు. చాలా గ్రాహ్య శక్తితో, అర్థవంతమైనటువంటి రీతిలో యోబు గారి శ్రమల్ని పరిగణించి, ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక పరిపక్వతతో మాట్లాడుతున్న మాటలివి. అంటే 6 or 7 సఫరింగ్స్. ఏంటి 6 బాధలు, 7 బాధలు అనేవి మనము గమనించినప్పుడు అవన్నీ ఈ 18వ వచనం నుండి, అంటే 20వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నాయి ఆయన బాధలు. మనం వాటిలో ఒక్కొక్క దాన్ని ధ్యానం చేద్దాం. మొదటిది ఏమిటి బాధ అనంటే 20వ వచనంలో, క్షామకాలమున మరణము నుండి నిన్ను తప్పిస్తాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. క్షామకాలమున మరణము నుండి నిన్ను తప్పిస్తాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ కరువు కాలంలో నీ మరణము నుండి విడిపించలేనంత, తప్పించలేనంత అసమర్థుడు కాదు. నీవు ఎదుర్కొనేటువంటి ఈ కరువు కాటకాలు నిన్ను మరణమునకు గురి చేసినప్పటికీ, ఆ కరువు నుండి, మరణము నుండి నీ ప్రాణమును కాపాడడానికి నీవు ఆరాధిస్తున్న, నీవు కలిగి ఉన్న నీ దేవుడు సరిపోయినవాడు. ఈజ్ ద సఫిషియంట్ గాడ్ ఫర్ అస్. ఆయన మనకి చాలినటువంటి దేవుడై ఉన్నాడు. అన్నిటికిని తన బిడ్డలమైన మనకు సమస్తాన్ని సమకూర్చి మేలుకరంగా జరిగించుటకు ఆయన సరిపోయిన వాడు అనే విషయాన్ని మనము గమనించాలి. దేవుని బిడ్డలైన వారికి కరువులు కాటకాలు వచ్చినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టాలి. అనాది కాలం నుండి మనం చూస్తే మన పితరుడైన అబ్రహాం గారి కాలంలో కరువు వచ్చింది. కానీ అబ్రహాముని దేవుడు అద్భుత రీతిగా పోషించాడు, సంరక్షించాడు, సమస్తాన్ని సమకూర్చి అతని ప్రాణమును మరణము నుండి రక్షించాడు. అబ్రహాం ఒక్కరే కాదు, అబ్రహాము ఇంట చాలా మంది ఉన్నారు. ఆయన రక్త సంబంధులు, అలాగే ఆయన బంధువులు, స్నేహితులు, దాసదాసీలు ఆ ఇంట్లో, అబ్రహాం గారి యొక్క ప్రాంగణంలో చాలా మంది ఉన్నారు. ఒక రోజున సొదొమలో ఉన్నటువంటి లోతు, అలాగే ఆ దేశ ప్రజల్ని అన్ని రాజులు వచ్చి దోచుకొని పోయినప్పుడు అబ్రహాం గారు తన ఇంట అలవర్చబడిన 318 మందిని తీసుకెళ్ళాడు యుద్ధానికి. ఎంతమంది అండి? 318 మంది. తన ఇంట అలవర్చబడిన వాళ్ళు అని ఉంది మాట. అంటే తన ఇంట అలవర్చబడిన వారంటే యుద్ధం వచ్చినా, ఆపదొచ్చినా, లేకపోతే విపత్తు ఎదురైనా అబ్రహాం గారికి వెన్నుదన్నుగా ఉండే
ఆ క్యాపబిలిటీ స్ట్రెంగ్త్ ఎంతంటే మొత్తం 318 మంది. వాళ్ళు పురుషులు. మరి వాళ్ళకి స్త్రీలుంటారు. ఇంకా వారికి పిల్లలుంటారు. వాళ్ళందరూ ఎంతమంది అనంటే ఇంచుమించు అబ్రహాం గారి ఇంటిలో రోజుకి 600-700 మంది భోజనం చేస్తారు. అంతమందున్నారు అబ్రహాం గారికి. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ. సామాన్యుడు కాదు అబ్రహాం గారు. కాబట్టి ఆ 318 మంది కత్తి దూయగలిగిన సమర్థులైతే ఇంకెంతమంది ఉంటారక్కడ ఆ ప్రాంగణంలో? రోజుకి ఇంచుమించు 500-600 మంది పైన భోజనం చేస్తారు అబ్రహాం గారి ప్రాంగణంలో. మరి అబ్రహాం గారితో పాటు వీళ్ళందరినీ కూడా దేవుడు కరువు కాలంలో పోషించాడు. నెక్స్ట్ వన్ ఎవరంటే ఆయన కుమారుడైన ఇస్సాకు. ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఇస్సాకు గారికి కూడా తన తండ్రి సంపద అంతా ఇస్సాకు గారిదే. తన తండ్రి దగ్గర ఉన్నటువంటి పనివారందరూ ఇస్సాకు పనివారుగా అయ్యారు. ఈయన కూడా ఒక్కడే కాదు, అనేక మంది ఇస్సాకుతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన గెరారులో ఉండగా, ఫిలిస్తియా దేశానికి సమీపంగా ఉన్న గెరారులో ఉండగా కరువు వచ్చినప్పుడు దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఇస్సాకును తనతో ఉన్న వారందరినీ ఆయన పోషించాడు. వాళ్ళని మనం లెక్క పెట్టలేదు. అంతమంది ఉంటారు ఇస్సాకుతో. చుట్టూ కరువు ఉన్నప్పటికీ దేవుడు అద్భుత రీతిగా ఇస్సాకుతో ఉన్న వారందరినీ కూడా ఆయన పోషించాడు. ఎందుకంటే దేవుడు పిలిచాడు అబ్రహాం గారిని. ఆయన కుమారుడైన ఇస్సాకును కూడా దేవుడు పిలిచాడు. వారిని పోషించే బాధ్యత, సంరక్షించే బాధ్యత దేవునిది. ఇంకా మనం చూస్తే నయోమి కాలంలో కరువు వచ్చింది కదండి. నయోమి కాలంలో బెత్లెహేములో. కానీ ఆమె ఏం చేసింది? తన భర్తను, 2 కుమారుల్ని తీసుకొని ఆ దేశం విడిచిపెట్టి వెళ్ళకూడని దేశానికి వెళ్ళింది. అసలు మోయాబీలతో ఇశ్రాయేలుకి ఎటువంటి సాంగత్యం ఉండకూడదు, పొత్తు ఉండకూడదు, ఎటువంటి పొందు ఉండకూడదు. 10 తరముల వరకు వాళ్ళు వీళ్ళల్లో చేరకూడదు, వీళ్ళు వాళ్ళల్లో చేరకూడదు. ఇది దేవుడు విధించిన ఒక కట్టడ, ఒక శాసనం వాళ్ళకి. కానీ నయోమి తన భర్త అబీమెలెకుని తీసుకొని 2 కుమారులు మహలోని, కిలియోని తీసుకొని వెళ్ళకూడని దేశానికి వెళ్ళి ఆమె అక్కడికి వెళ్ళి సమస్తాన్ని కోల్పోయి రిక్తురాలుగా వచ్చింది. కానీ బెత్లెహేములో ఉన్న వారందరినీ దేవుడు అద్భుత రీతిగా పోషించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వారిలో ఎవరికి ఏ హాని కలగల. దేవుడు వారిని ఆశ్చర్య రీతిగా పోషించాడు, సంరక్షించాడు. కారణం, దే ఆర్ గాడ్స్ ఓన్ పీపుల్. వారు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. వారిని పోషించే బాధ్యత, వారిని సంరక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు యోబు గారు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన కుమారుడు, ఆయన బిడ్డ. ఓ గొప్ప సాక్ష్యం పొందినటువంటి దైవజనుడు. హీ వాజ్ ఏ గాడ్ సర్వెంట్ ఆల్సో. ఆయన దేవుని సేవకుడు కూడాను. తన కుటుంబాన్ని దేవుడు పోషించడా? అందుకే స్నేహితుడైన ఎలీఫజ్ అంటున్నాడు, అయ్యా, క్షామకాలమున మరణము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు అని ధైర్యపరుస్తున్నాడు. 33వ కీర్తనల గ్రంథం నుండి 33వ సంకీర్తన 18-19 వచనాలు ఇలాగున వ్రాయబడి ఉన్నాయి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని రాశాడు. దేవుడు ఎంత గొప్పవాడు! ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోబు గారు. ఆస్తి పోయింది, పంట సంపద అంతా నశించిపోయింది, ఖాళీ కుండలతో ఉన్నాడు ఇప్పుడు ఈయన. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది, పంట నాశనం అయిపోయింది. ఇప్పుడు తన వెనక ఉన్న వీళ్ళందరినీ పోషించేది ఎలాగా అని నీవు దిగులు పడుతున్నావా యోబు? దిగులు పడద్దు. తన యందు భయభక్తులు కలిగిన వారిని, తన కృప కొరకు కనిపెట్టు వారిని కరువులో నుండి కాపాడడానికి, మరణము నుండి తప్పించడానికి దేవుడున్నాడు కదా అనే మాటలు ఈ స్నేహితుడైనటువంటి ఎలీఫజు యోబు గారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇదే మాట దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కరువుల గుండా, కాటకాల గుండా
లేక ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల గుండా, ఏ విధమైనటువంటి బాధలలో నుండి, కష్టాలలో నుండి, శ్రమలలో నుండి మనం ప్రయాణం చేసినా హీ హీ ఈస్ బీ విత్ అస్ ఆల్వేస్. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు గనుక మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయన కరువులో మరణము నుండి మనలను తప్పించు దేవుడై ఉన్నాడు అనే సత్యాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమీ లేవని నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను అద్భుత రీతిగా పోషిస్తాడు అని. ఆయన తన స్నేహితుడైన ఎలీఫజు ఆయన్ని ఆదరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో కరువు కాటకాలకి సంబంధించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ పంట భూములు బీడు భూములుగా మారిపోతున్నాయి. కొన్ని పచ్చని పొలాలు చెరువులుగా మార్చేస్తున్నారు. వేల ఎకరాలు ఇప్పుడు చెరువులుగా మారిపోయాయి. ధాన్యం పండేటువంటి అవకాశం లేదు. కొన్ని భూములు పండించలేక బీడు భూములుగా వదిలేసి వాటిని లేఅవుట్లకు, ఫ్లాట్లకు, ఇళ్ల స్థలాలకి అమ్మేస్తున్నారు. అలాగా పంట పొలాలన్నీ బీడు భూములుగా లేకపోతే ఇళ్ల స్థలాలుగా, చెరువులుగా అయిపోతే మనము అనగా మనుష్యులు ఏమి పండించుకొని తింటారు? తినడానికి ఆహారం ఎక్కడి నుండి వస్తది? ఒకవేళ వాటిని అమ్మేసుకొని డబ్బులు బ్యాంక్‌లో పెట్టుకుంటే, ఆ డబ్బులు తింటామా మనం? ఆ డబ్బులు తిని బ్రతుకుతామా? కరువులు అతి సమీపంగా ఉన్నాయి మనకందరికి. కరువు అత్యంత సమీపంగా ఉంది. ఎంతో దూరంగా లేదు. ఇంకొంత కాలానికి కరువు అనేది ప్రతి మనుష్యుడు ఎదుర్కోవాల్సిన భయంకరమైన విపత్తు. అయితే మనకి ఈ వాగ్దానం ఉంది. తన యందు భయభక్తులు కలిగిన వారి మీద, తన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన కనుదృష్టి ఉంది. ఎందుకంటే కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి, మరణము నుండి వారి ప్రాణమును తప్పించడానికి దేవుడున్నాడు అనే మాట యోబు గారికి ఎలీఫజు చెప్పిన మాట ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ బాధలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇది మొదటి విషయం. రెండవది ఏంటి? యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించు. యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఈ ఖడ్గము అనేది ఈ తీవ్రతరమైనటువంటి బాధలకు కారణం. అంటే ఏం చెప్పమంటారు నా శోకం? ఏం చెప్పమంటారు నా గుండె కోత? ఏం చెప్పమంటారు నా కడుపులో ఉన్నటువంటి బాధ, మంట అని చాలామంది అంటూ ఉంటారు. ఆ బాధ ఖడ్గము కంటే ఎక్కువయిందనమాట. ఖడ్గము కంటే ఎక్కువైంది. ఇప్పుడు మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుషులు ఒక్కొక్కసారి ఖడ్గంలాగా మనల్ని వధించడానికో, మనల్ని హతమార్చడానికో అంటే ఆ రీతిగా అలాగున మనుషులను ట్రీట్ చేసేటువంటి వారు ఈ లోకంలో ఉంటారు. అయితే యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఈ యుద్ధములు అలాగే రకరకాలైనటువంటి పరిణామాలు, విపత్తులు, ఉపద్రవాలు ఎదురైనప్పుడు నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు సాతానుడు ఖడ్గం దూశాడు. నీ మీద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఖడ్గదార నుండి దేవుడు నిన్ను అద్భుత రీతిగా తప్పిస్తాడు. అంటే ఇంకా నిరీక్షణ ఉందంటావా? ఖచ్చితంగా ఉంది. దేవుడు నిన్ను ఖడ్గమునకు అప్పగింపడు. అనేక మంది ఖడ్గమును చేత వధింపబడి చంపబడిన వాళ్ళు ఉన్నారు. తమకు తాముగా పొడుచుకొని మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లోకంలో చాలామంది ధనాపేక్ష కలిగిన వారే సమస్త కీడులకు వారు గురి అయిపోయి భయంకరంగా తమ్మును తామే పొడుచుకొని చనిపోయినటువంటి మనుషులు ఉన్నారు. ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి బాధ నీకు రాదు. దేవుడు ఎన్ని ఖడ్గములు నీ చుట్టూ ఉన్నా దేవుడు తన స్వహస్తంతో నిన్ను కాపాడతాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఖడ్గధారను నువ్వు తప్పించుకుంటావు. అపవాది ఎంతగా విల్లెక్కు పెట్టినా, ఎంతగా ఖడ్గము పట్టుకొని ఉన్నా నీవు అపవాది ఖడ్గమునకు గురికావు అని దేవుడు తన స్నేహితుడి ద్వారా యోబు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం ఉంది. ఈ యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని ది సెకండ్ బైబిల్ అని పిలిచారు.
రెండవ బైబిల్ అంటారు యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని. అందులో క్రైస్తవుని ప్రయాణం ఉంది. క్రైస్తవుడు ఆ ఇంట్లో నుండి సిలువ ధరికి ప్రయాణం చేయడానికి వెళ్తున్నాడు. భార్యను అడిగాడు, బిడ్డలను అడిగాడు, మీరు నాతో వస్తారా అని అంటే, భార్య అంది, నువ్వు పిచ్చివాడవు అని అంది. పిల్లలు తన తండ్రిని గేలి చేశారు, అపహాస్యం చేశారు. ఇక వీళ్ళని ఎవరిని చూడలేదు క్రైస్తవుడు. అంటే దేవుని వాక్యంలో కూడా ఒక మాట ఉంది కదా, నన్ను వెంబడించడానికి మీకు ఏదైనా అడ్డం వస్తే దాన్ని విడిచిపెట్టండి అని ప్రభు చెప్పాడు. అలాగే ఒకవేళ మీరు రాకపోతే, మీరు నాతో సమ్మతించకపోతే పర్వాలేదు, నేను ఒక్కడనే వెళ్తానని ప్రయాణం కట్టాడు క్రైస్తవుడు. ఆ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆకర్షణలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నెన్నో భయంకరమైన ప్రమాదములు, విపత్తులు సంభవించాయి క్రైస్తవుడికి. వాటన్నిటిని అధిగమించి అతడు ప్రయాణం చేసి సిలువ ధరికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. దరిదాపు సిలువ ధరికి ప్రయాణమై వచ్చేసాడు. ఇంకాసేపట్లో సిలువను చేరుకుంటాడు క్రైస్తవుడు. ఈలోపు అపొల్లియోను అనేవాడు వచ్చాడు. అపొల్లియోను ఇతడు ఎవడంటే సాతాను యొక్క ప్రధాన దూత అపొల్లియోను అనేవాడు. అతడు ఖడ్గం తీసుకొని వచ్చేసాడు. వచ్చేసి నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని అడ్డుకున్నాడు. అడ్డుకుంటే క్రైస్తవుడు అంటున్నాడు, నేను వెళ్ళాలి, నువ్వు అడ్డం తప్పుకో అన్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితిలో సిలువ ధరికి వెళ్ళలేవు అని ఈ క్రైస్తవుని అడ్డుకొని తన చేతిలో ఉన్న ఖడ్గం చేత క్రైస్తవుని చిత్రవద చేసేసాడు. గాయాలైపోయిన ఒళ్ళంతా, నేలను దబ్బును పడిపోయాడు. రక్తం కారిపోతుంది, గాయములు, నొప్పి, స్పృహ తప్పి పడిపోయాడు క్రైస్తవుడు. ఆ వ్యక్తి బైబిల్లో ఉన్నాడు చూడండి. ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలో 11వ వచనంలో ఉన్నాడు అపొల్లియోను. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లియోను అని. అపొల్లియోను అంటే అర్థం ఏంటి? నాశనము చేయువాడు అని. ఇతడు ఖడ్గం పట్టుకొని వచ్చి క్రైస్తుని మీద చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. ఎంత యుద్ధం చేశాడంటే విపరీతంగా గాయపరిచేసి క్రైస్తవుడు స్పృహ తప్పి పడిపోయే విధంగా చేశాడు. గంతులేస్తున్నాడు, ఇక నీవు లేవలేవు, నీ ప్రయాణం కొనసాగదు అని. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ స్పృహ తప్పి ఖడ్గదారతకు గురైపోయి గాయాలతో స్పృహ తప్పి కింద పడిపోయిన ఈ క్రైస్తవుని చెవిలో ఒక మాట గింగురమని మ్రోగుతుంది దేవుని వాక్యం. అదేమిటి? సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం తన చెవిలో గింగురమని మ్రోగుతుంది. ఏమిటంటే, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని ఈ మాట క్రైస్తవుని యొక్క చెవిలో గింగురమని మ్రోగింది. అంతే, క్రైస్తవుడు దిక్కున లేచాడు. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకున్నాడు. క్రైస్తవుడి దగ్గర ఉన్న ఖడ్గం ఏంటి? వాక్యం అనే ఖడ్గం పట్టుకొని అపొల్లియోనుతో యుద్ధం చేశాడు. అపొల్లియోతో యుద్ధం చేసి అపొల్లియోనును గెలిచాడు క్రైస్తవుడు. అతడే గాయాలమయమైపోయి క్రైస్తవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు క్రైస్తవుడు నేరుగా సిలువ యొద్దకు చేరిపోతాడు. సిలువ ధరికి చేరగానే దాని అంటే వెనకాల తన భుజాల మీద, వీపు మీద ఉన్న పాపపు మూట దానికదే ఊడి పడిపోతుంది. దిగ్విజయంగా సిలువ ధరికి చేరుకుంటాడు క్రైస్తవుడు. ఆయన ప్రయాణం, ప్రయత్నం, శ్రమ, ప్రయాస ఫలించింది. విజయోత్సాహంతో సిలువ ధరికి చేరిపోయాడు, ప్రభువుని హత్తుకున్నాడు. కాబట్టి అపవాది ఒక యుద్ధమును నీ మీద ప్రకటించి ఖడ్గము చేత నిన్ను లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన ఆ ఖడ్గధార నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. భయపడవలసిన అవసరం లేదని ఎలీఫజ్ ద్వారా దేవుడు యోబు గారితో మాట్లాడుతున్నాడు. ఇది 2వ బాధ. 3వ బాధ ఏంటి చూద్దాం. 21వ వచనంలో ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనంలో, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఈ మాట మనం గమనించినప్పుడు, మనం దేవుని బిడ్డలంగా, క్రైస్తవులంగా జీవిస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, మనం ఎరుగని వాళ్ళు,
మనమంటే గిట్టని వాళ్ళు ఎన్ని మాటలు అంటారో మనకు తెలుసు. వాటన్నిటిని కూడా మనం ఫేస్ చేస్తూ వచ్చాం. వీళ్ళందరూ కూడా మనల్ని ఎంతగా నలగొట్టాలని మాట్లాడతారో మనందరికి తెలిసి మాట. ప్రభువు బిడ్డలుగా జీవించేటప్పుడు వారి మాటలు వింటే అసలు బ్రతకాలా చావాలా అన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళు కూడా మనల్ని అనేసి బయటికెళ్ళి ఏమంటారో తెలుసా? చచ్చాడు నా మాటతో అని అంటారు. అంటే ఏంటండి? మనల్ని వారి మాట చేత చంపేటువంటి రీతిగా మాట్లాడతారు. కొందరి మాటలకి చచ్చిపోతాం మనం. బ్రతికున్న వాళ్ళని వారి నోటి మాటల చేత చంపేస్తారు. ఒక్క మాట అన్నాను మళ్ళీ మాట్లాడలేదు అంటారు చూసారా? ఏంటనుకుంటున్నారు ఇవి? అంటే వారి మాటల చేత కత్తులు దూస్తారనమాట. కత్తులు దూస్తారు. వాక్యంలో ఉంది కదా! సామెతల గ్రంథంలో మనం గమనిస్తాం. 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఎవరు వీళ్ళు? కత్తిపోటు వంటి మాటలు పలికేవాళ్ళు. వారి నోటి మాట ఒక కత్తిపోటు వంటిదనమాట. కత్తిపోటు. ఆడు మాటలకి నేను చచ్చిపోయాను అనుకో అంటారు కొంతమంది. ఇలాంటోళ్ళు ఉన్నారు సమాజంలో. యోబు గారి కాలంలో కూడా ఉన్నారు ఇలాంటోళ్ళు. అదంతా ఎందుకు? ఇంకా కొన్ని అధ్యాయాలు మనం ముందుకు వెళితే యోబు గారి స్నేహితులే ఆయన్ని కత్తిపోటు వంటి మాటలు మాట్లాడారు కదా! గుండె మీద కారం జల్లినట్లు ఆయన భక్తిని కించపరిచారు. ఆయన మానవత్వాన్ని కించపరిచారు. ఆయన యొక్క జీవితాన్ని అవమానపరిచారు. ఆయన యొక్క ప్రేమను తప్పుపట్టారు. ఆయన చేసిన సహాయ సహకారములను చాలా తక్కువగా చేసి మాట్లాడారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటారు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అలాగూ మాట్లాడే వారి మాటల నుండి కలిగే నొప్పి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇది 3వ బాధ. ఇలాంటి వారు మనకు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా వారి కత్తిపోటు వంటి మాటల నుండి నన్ను తప్పించు అని. ఏంటి అలా ఉన్నారు అనంటే, ఆళ్ళు ఏదో అన్నారండి ఈన్ని అంటారు. అంటే ఆ మాటకే ఇక ఊపిరి లేనట్టు అయిపోయాడనమాట. కొంతమంది ప్రేమ చూపి వాళ్ళ ద్వారా బాధను అనుభవిస్తారు. ఎంతో మేలును పొందిన వాళ్ళు నువ్వేం చేసావు మాకు అంటే చాలండి కదా! అతడికి ఎంత బాధ కలుగుతదండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. అయితే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయి. నీ దాగుచోటు, నీ చాటు చోటు ఎవరంటే దేవుడే. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నీ దాగుచోటు. దేవుడు నిన్ను అటువంటి వారి నోటి యొక్క మాటల నుండి తప్పిస్తాడు. ఇది 3వ బాధ. 4వ బాధను చూద్దాం. 22వ వచనంలో ఆఖరి మాట, 23వ వచనంలో ఆఖరి మాటలు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. మళ్ళీ 23వ వచనం ఆఖరిలో. అడవి మృగములకు నీవు ఏ మాత్రమును భయపడవు. ఏంటి అడవి మృగములకి ఈయనకి సంబంధం ఏంటి అనంటే, మృగము లాంటి మనుష్యులు, మూర్ఖత్వంతో నిండిపోయిన మనుష్యులు, మూఢత్వంతో నిండిపోయిన మనుష్యులు నీ చుట్టూ ఉన్నారు. నీకు వారితో సమ్మతి కలుగుతుంది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. వారితో నీకు సమ్మతి కలుగుతుంది. ఒక రోజున సాధు సుందర్ సింగ్ సువార్త పరిచర్య కొరకు ఆయన అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ గ్రామాలు, పట్టణాలు దాటుకుని, అడవులు, అరణ్యాలు కూడా దాటుకుని ప్రయాణం చేసేవాడు. ఒకసారి ఒక అడవి ప్రాంతము గుండా వెళ్తున్నప్పుడు ఆయనకి చీకటి పడిపోయింది. అలిసిపోయాడు ప్రయాణంలో, నిద్రపోయాడు ఆయన. ఆ రాత్రి ఒక పచ్చిక ఉంటే అక్కడే ఆయన విశ్రమించాడు, నిద్రపోయాడు అలసట మీద. అడవిలో తెల్లవారు లేచి చూస్తే తన తలగడ క్రింద, అంటే తన తలగడగా చిరుతపులి ఉంది. సాధు సుందర్ సింగ్ తల క్రింద చిరుతపులి. నా సేవకునికి కొంచెం ఉపశమనం కలిగించమని చిరుతపులికి దేవుడు ఆజ్ఞాపిస్తే, సుందర్ సింగ్కి ఏమాత్రం తెలియకుండా తన తల కింద చేరి
అది ఎంత నొప్పి బాధ అనుభవించినా సుందర్ సింగ్ తలకి ఉపశమనం కలిగించింది. ఆ రోజున సముద్ర మత్స్యము తిమింగలము యోనాని మింగి 3 దినములు ఉపవాసం ఉంది చూసారా, ఆ రీతిగా సాధు సుందర్ సింగ్ తల క్రింద చిరుతపులి ఉంది. ఉదయాన్నే ఆయన నిద్ర మేలుకొని మామూలుగా లేచి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపు అది తన దారిన వెళ్ళిపోయింది. అది ఆయనకి సంబంధించిన పుస్తకంలో దేవుని సంరక్షణ గురించి ఆయన రాస్తున్నటువంటి విషయాల్లో ఉంది సంఘటన. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ జీవితంలో మృగము లాంటి వారు, కోరలు చాచి నిన్ను రక్కి భక్షించేటువంటి మనుష్యులు నీ చుట్టూ ఉన్నా, నీ ఎదురుగా ఉన్నా, నీ వెనకున్నా, నీ ఇరుప్రక్కలా ఉన్నా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. వారి కోరల నుండి నిన్ను దేవుడు తప్పిస్తాడు. ఇంకా అవసరమైతే వారినే నీకు మిత్రులుగా చేస్తాడు. వారితో నీకు సమ్మతి కలుగుతుంది. డోంట్ ఫియర్ అబౌట్ దెమ్. వారు నీకు స్నేహితులు అవుతారు అని చెప్పి దేవుడు తన స్నేహితుడు ద్వారా యోబు గారితో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారు సమాజంలో ఉన్నారు. కీర్తనల గ్రంథంలో మనం యాత్ర కీర్తనలో ఒక కీర్తన చూస్తాము. 124 కీర్తనలో మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైని రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మాట వచ్చిన తోడనే యుద్ధమునకు సిద్ధముగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. కలహప్రియులు ఉంటూనే ఉంటారు. వాళ్ళతో మనకి కలహం వద్దనుకున్న పిలిచి కయ్యమాడే వాళ్ళు ఉంటారు లోకంలో. ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాం ఏంటి? అది కూడా తప్పే. వీళ్ళతో మాట్లాడితే మనకు ప్రమాదం అనుకొని మన దారిని మనం వెళ్ళిపోయినా రైట్రా ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతాం ఏంటి? అది కూడా తప్పేనండి సమాజంలో. ఇలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఒక రోజున వాళ్ళు వచ్చేసి నీకు మిత్రులైపోతారు. యోబు నన్ను క్షమించు అంటారయ్యా. నీ ద్వారా మేలు పొందిన వారు నీ దేవుడు ఏమాయనని ప్రశ్నిస్తున్నారు కదా నిన్ను. ఒక రోజున వాళ్ళే సిగ్గుపడతారు. నీ దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తున్నాడో, ఆశీర్వదించబోతున్నాడో, ఆయన నీకు ఎలాగూ సహాయం చేయబోతున్నాడో అవన్నీ చూచి వారే సిగ్గుపడతారు అని చెప్తున్నాడు. ఇది ఎన్నో బాధ? 4వ బాధ. 5వ బాధ ఏంటో చూద్దామండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. 5వ బాధ ఏమిటి? 24వ వచనం 2వ లైన్లో, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. ఇది అసలు శోచనీయంగా ఉంది కదా ఈ విషయం వినడానికి. ఏమండి, అప్పటికి యోబు గారి దగ్గర ఏమన్నా ఉన్నాయా? అన్ని ఉన్నాయన్నీ ఏమైపోయాయి? అన్నీ నాశనం అయిపోయినాయి కదా. పశువులు, పాడి, పంట, పనివారు, ఆస్తి, ఐశ్వర్యము, 7 కుమారులు, 3 కుమార్తెలు, తనకున్న ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ కూడా లయమైపోయినాయి కదా. ఏమండి, అన్నీ లయమైపోయినాయి కదా. ఇప్పుడు ఈయన ఏమన్నాడు విడ్డూరంగా? నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి లెక్క పెట్టుకో, నీ లెక్క ఏమి తక్కువ కాదంటాడు ఈయన. ఇదేమిటండి, ఇంకేమున్నాయండి లెక్క పెట్టుకోవడానికి? ఈ చిల్ల పెంకులు తప్ప నా దగ్గర. ఈ చిల్ల పెంకులు తీసుకొని నా ఒళ్ళు గోక్కోవడానికి తప్ప ఏమున్నాయి నా దగ్గర? నా స్నేహితులైన మీరే నా మీద నిందలు మోపుతున్నారే. నా భార్య నన్ను దూషించి దూరంగా ఉందే. నా అన్న వాళ్ళు ఎవరు లేరే. నా ద్వారా మేలు పొందిన వారే నన్ను పెదవి విరిచి మాట్లాడుతున్నారే. ఇంకా నీ వస్తువులు ఏమి బావో, అన్నీ నీకున్నాయి, నీ లెక్కకేమి తక్కువ కాదని ఎలా చెప్తావయ్యా ఎలీఫజు అని యోబు గారు అనలేదు. కానీ ఎలీఫజ్ అంటున్నాడు, నీవు లెక్క పెట్టుకుంటే నీ వస్తువులలో ఏ ఒక్కటి తక్కువ కాదు. ఇది యోబు గారి భవిష్యత్తును కూర్చినటువంటి ప్రవచనం. అది ఒక రోజు నువ్వు లెక్క పెట్టుకో. ఒక రోజున నేను తుని ఎస్ఎంబి చర్చిలో పనిచేసేటప్పుడు ఒక ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళా.
కాకరకాయలు ఏరుతుంటే ఒకడు నా ప్రక్క నుండి ఈ గిన్నెలో వేసుకోండి సార్ అని గిన్నె ఇచ్చాడు. అలాగే బాబు అని గిన్నె తీసుకొని ఆ కాకరకాయలు గిన్నెలో వేసుకొని నన్ను చూసుకుంటే జేబు ఖాళీ అయిపోయింది. జేబు ఏంటంటే దాంట్లో సెల్ ఫోన్ ఉంది. చిటికలో సెల్ ఫోను కొట్టేశాడు. ఈ గిన్నెలో వేసుకోండి అని చెప్తే నేను సంబరపడిపోయి ఈడు గిన్నె ఇచ్చాడు బాగా గిన్నెలో వేసుకుంటాడు. ఈలోపు ఆ గిన్నె ఇచ్చినట్టే ఇచ్చి చాలా నేగ్గా నా ఫోన్ అదే ఫస్ట్ టైము టచ్ ఫోన్ తీసుకోవడం నేను. నోకియాలో టచ్ ఫోన్ వచ్చింది. చాలా బాగుండేది నైస్‌గా. తీసుకొని కూరగాయల మార్కెట్‌కి వెళ్ళి దొంగ కాపు చెప్పా. వైజాగ్ వెళ్ళి కొనుక్కొచ్చుకున్నా. ఆ సెల్ ఫోన్ పోయాక చాలా సెల్ ఫోన్లు వాడేసాం కదా! ఇప్పుడు లెక్కేసుకుంటే ఇంచుమించు 5, 6 ఫోన్లు వాడేసాం. పోయినవని దిగులు పడొద్దు. నీ లెక్కకు ఏది తక్కువ రాదు అని తన స్నేహితుని ద్వారా దేవుడు మాట్లాడాడు. నిజంగానే యోబు గారికి మళ్ళీ 7 కుమారులు వచ్చేసారు. మళ్ళీ 3 కుమార్తెలు వచ్చేసారు. ఇప్పుడు ఆస్తి ఏమైంది? 10 ఉంటే 20 అయ్యాయి. 30 ఉంటే 60 అయ్యాయి. అన్నీ రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు యోబు గారు. ఇప్పుడు లెక్కపెట్టు యోబు, లెక్క పెట్టగలవా? నేనెక్కడ లెక్క పెట్టగలను నాయనా? నీ కృపా బాహుళ్యము, నీ విస్తారమైనటువంటి కృపా బాహుళ్యమును నేనెలా లెక్కించగలను? అన్ని రెండంతలుగా దీవించావే. నీ లెక్కను నేను ఎలాగూ కొలవగలను ప్రభువా? నేను కొలవలేను నీ లెక్క. దేవుడు నీ కుమారులు లేరని బాధపడకయ్యా. కుమార్తెలు పోయారని బాధపడకయ్యా. ఆస్తి ఐశ్వర్యం నశించిపోయిందని, ఇళ్ళు వాకిళ్ళు లయమైపోయాయని, సంతానము పాడైపోయిందని, సంతానము అంతా కూడా లేని సంతానహీనుడు అయిపోయావని బాధపడవద్దు యోబు. నువ్వు లెక్కేసుకుంటే లెక్కకు మించి అవన్నీ కనపడతాయి. ఈ బాధ నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడని చెప్పాడు. 6వ బాధ ఏంటో చూద్దాం. 6వ బాధ 25వ వచనం. మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. యు షుడ్ నో యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు నీకు తెలుసు కదా అంటున్నాడు ఎలీఫజ్. తన భవిష్యత్తు యోబు గారికి తెలుసని ఎలీఫజ్కు తెలిసింది. మనం కూడా కొంతమంది జీవితాలని పర్యవేక్షించి బేరీజు వేసి వారి భవిష్యత్తును కూర్చి మాట్లాడతాం. భవిష్యత్తులో దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీకు తోడుగా ఉంటాడు. నిన్ను నడిపిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశించినవి దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పి వారి భవిష్యత్తు ఆశీర్వాదం గురించి మనం మాట్లాడతాం. ఇక్కడ ఈయన ఏమంటాడంటే, నీకు తెలియందే ఉంది యోబు. నీకు ఏదైనా తెలియలేదంటే నీకు దేవుని గురించి తెలియదని అర్థం. నీకు దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసు కదా, అయినప్పుడు నీ భవిష్యత్తు కూడా నీకు తప్పకుండా తెలుస్తుంది. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. నీ వ్యాధిలో నిన్ను వదిలేయడు. నీ కష్టంలో నిన్ను విడిచిపెట్టడు. మళ్ళీ నీకు సంతానం ఇస్తాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ సంతానం విస్తారమగును. అప్పటికి 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోతే ఈయన ఏమంటున్నాడు? నీ సంతానం విస్తారమగును. అంటే ఇంకెవరన్నా మిగిలారా యోబు గారి ఇంట్లో? ఎవరు మిగలలేదు కదా. పిల్లలు ఎవరో లేరు కదా. ఉన్న ఆ 10 మంది చనిపోయారు కదా. ఇంకా ఈ మాటలు ఏమిటి అనంటే అది దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం. దేవునికి అసాధ్యమైంది ఏది అనో లేదు. దేవుడు మళ్ళీ యోబు గారిని తన భార్యను దర్శించబోతున్నాడు, దీవించబోతున్నాడు. మళ్ళీ వారికి 7 కుమారులను ఇవ్వబోతున్నాడు, 3 కుమార్తెలను ఇవ్వబోతున్నాడు. వారి సంతానమును దేవుడు బహుగా విస్తరింపజేయబోతున్నాడు. 42వ అధ్యాయానికి వెళదాం. ఆఖరి అధ్యాయం యోబు గ్రంథంలో 13వ వచనం. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి కదండి. 15వ వచనం. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను.
దేవుడు ఎంత గొప్పవాడు నిజంగా. పోయిన 7 కుమారులు ఇచ్చేశాడు, 3 కుమార్తెలను ఇచ్చాడు. వారికంటే ఇప్పుడు శ్రమలలో నుండి పుట్టుకొచ్చారు కాబట్టి మరి శ్రేష్ఠులు వీళ్ళు కదా. ఆ బంగారము అగ్నిపుటంలో వేసి తీస్తే మేలిమి బంగారం వస్తుంది బయట. ఫస్ట్ కళంకము కల్మషం అంతా పోయి ప్యూర్ గోల్డ్ వస్తుంది బయట. ఇప్పుడు శ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు ఈ 7 కుమారులు, 3 కుమార్తెలు. ఆ దేశం అందంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. ఒకవేళ అందాల పోటీలు పెడితే ఈ 3 మించిన అందగత్తెలు ఎవ్వరూ ఆ దేశంలో లేరని గమనించాలి. అది దేవుడు అనుగ్రహించినటువంటి స్పిరిచువల్ బ్యూటీనెస్, ఆధ్యాత్మిక సౌందర్యం దేవుడు వారికి ఇచ్చాడు. కనుక నీ సంతానం విస్తరిస్తుందయ్యా అని చెప్పాడు. చూడండి, అదే 42వ అధ్యాయంలో ఆయన సంతానం గురించి 16వ వచనంలో 2వ భాగంలో తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచాను. మరి సంతానం విస్తరించిందా లేదా? విస్తరించి 4 generations, 4 తరములను యోబు గారు కన్నులారా చూచాడు. అసలు అవకాశమే లేదు, నేను మరణించబోతున్నాను, నాకు ఏ విధమైన నిరీక్షణ లేదు, నా జీవితం మీద నాకే నమ్మకం లేదు అనుకున్న వ్యక్తిని తరతరముల 4 తరముల వారిని తన సంతానాన్ని చూచే ఆ గొప్ప ఆధిక్యత దేవుడు యోబు గారికి ఇచ్చాడు. సంతానం లేదని వారి బిడ్డలను నేను చూడలేననే బాధ నీకొద్దు యోబు గారు అని అంటున్నాడు. అది 128వ కీర్తన మనకు తెలుసు కదా. సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును, నీ పిల్లలను నీవు చూచెదవు. ఆ భాగ్యము నాకు లేదే అని అనుకున్నాడు యోబు గారు. నీ పిల్లలనే కాదు, నీ పిల్లలను కూడా నీవు చూస్తావు. ఎప్పటి వరకు? 4 తరముల వరకు నువ్వు చూస్తావు. 4 తరముల వరకు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రాఫెసీ ఇట్ ఈస్. అద్భుతమైనటువంటి ప్రవచనం యోబు గారి జీవితంలో దేవుడు చేశాడు. అది 6వ బాధ నుండి విడుదల. లాస్ట్ వన్, 7th వన్, 26వ వచనం 2వ లైన్. పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరేదవు. అది ఆ పైన ఒక ఉదాహరణ చెప్పాడు. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు. మనం పచ్చి పనల్ని కోసుకొచ్చేయలేం కదా, పచ్చి దుబ్బుల్ని, కంకులు, పాల కంకెల్ని కోసుకొచ్చేస్తామా? లేదు. అవి పూర్తిగా పరిపక్వత చెందిన తర్వాత అప్పుడు పంట కోసి మనం ఇంటికి తెచ్చుకుంటాం. అలాగే యోబు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరతావు. ఈ మాట చెప్పినప్పుడు యోబు గారు ఏమనుకుని ఉండుంటాడు? ఇంకా నాకు ఆ అవకాశం ఉందా, ఎప్పుడు చచ్చిపోతానా అన్నట్లుంది నా బాధ నా జీవితంలో. ఈ రోగం నన్ను ఎప్పుడు చంపేస్తుందో నాకు తెలీదు, ఈ బాధ నన్ను ఎప్పుడు లేకుండా చేస్తుందో నాకు తెలీదు, నేను అనుభవిస్తున్నటువంటి దుఃఖము నన్ను ఎప్పుడు భూమి మీద నుండి కొట్టివేస్తుందో నాకు తెలీదు అన్న వేదనలో ఉంటే ఈయన ఏమంటున్నాడు? నువ్వు పూర్ణ వయస్సు గలవాడవై సమాధికి చేరతావు. ఎలాగా? ఈ గాయాలతోనా, ఈ రోగంతోనా, ఈ బాధతోనా? కాదు 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 దేవుడిచ్చిన ఆశీర్వాదంతో, ఆయురారోగ్యములతో, సకల సంపదతో, సకల సంపత్తితో, పరిపూర్ణమైన సంతానముతో, పరిపూర్ణమైన వయస్సుతో నీవు సమాధికి చేరతావు అని చెప్పాడు. నిజంగా ఆయన జీవిత భవిష్యత్ అంతా ఈ వచనాల్లోనే దేవుడు ఇమిడ్చిపెట్టాడు. ఆ వచనాలు చదివితే నిజంగా మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ యోబు గారిని దీవించబోతున్నాడు అనమాట అని అక్కడే మనకి అర్థమవుతుంది. దేవుడు మళ్ళీ ఇటువంటి పూర్వ వైభవం యోబు గారికి తీసుకొని వస్తున్నాడు అనమాట అనే విషయం మనకు అప్పుడే అర్థమవుతుంది. ఫైనల్ గా ఇదే 42వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందాను. దేవునికి స్తోత్రం. అనూహ్యంగా అతడు మరణించలా, లేకపోతే అనుకోకుండా మరణించలేదు. ఏదో మధ్యలోనే అతని జీవితం, దినముల మధ్యలోనే అతడు కొనిపోబడలేదు. కానీ దేవుడు యోబు గారిని దర్శించాడు.
పూర్ణ వయస్సునిచ్చాడు, పరిపూర్ణమైన ఆయుష్కాలాన్ని 140 సంవత్సరాలు ఆయుష్నిస్తే మళ్ళీ 7 కుమారుల్ని 3 కుమార్తెలను కని పిల్లల పిల్లలను పిల్లల పిల్లలను 4 తరముల వరకు చూసి నిండు వృద్ధాప్యంలో ప్రభు చెంతకు చేర్చబడ్డాడు, సమాధికి చేర్చబడ్డాడు. అందుకే యోబు 6 బాధలు కలిగినను వాటిలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. నీవు నమ్మిన దేవుడు నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు. నీ కష్టంలో, నీ శ్రమలో, వ్యాధిలో, బాధలో, నీ సకల పరిస్థితులలో ఆయన నీతో కూడా ఉన్నాడు. ధైర్యంగా ముందుకు సాగిపో. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. అది ఊహించుకొని దేవుణ్ణి హత్తుకొని జీవించమని తన స్నేహితుల ద్వారా దేవుడు యోబు గారితో మాట్లాడి నిబ్బరపరిచాడు. ఇవే మాటలు మన జీవితాలకు కూడా వర్తిస్తాయి. యేసు ప్రభు పరమును వీడి లోకానికి వచ్చి సిలువ మ్రాను మీద మనందరి కొరకు మరణించి 3వ దినమున సజీవుడై లేచి శిష్యులకు ఇచ్చినటువంటి ఒక అభయవాక్యం ఏంటంటే, ఇదిగో యుగయుగములు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఎటువంటి పరిస్థితిలోనైనా నేను మీతో కూడా ఉన్నాను, భయపడవలసిన అవసరం లేదని ప్రభు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని చేపట్టుకొని మన ఆధ్యాత్మిక జీవితాలు సిలువ నీడలో కొనసాగించుకుందాం. అందుకు ప్రభు కృప మనందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం. యోబు గారికి ఎదురైన 6 బాధలలో నుండి 7 బాధలలో నుండి మీరు అద్భుత రీతిగా తప్పించారు, సంరక్షించారు, కాపాడారు. తిరిగి ఆయనకి పూర్వ వైభవాన్ని ఇచ్చి 200 ఆశీర్వాదాన్ని దయచేశారు. ఈ లోకంలో మీ బిడ్డలమైన మా జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు యోబు గారికి సంభవించిన ఈ విషయాలన్నీ మేము ధ్యానం చేయడం ద్వారా తిరిగి బలం పొందుకోవడానికి, ఆధ్యాత్మికంగా మీ యందు స్థిరపరచబడ్డానికి, హృదయపూర్వకంగా ఎటువంటి పరిస్థితిలోనైనా మిమ్మల్ని వెంబడించడానికి మీరు మాకు అవి వ్రాసి ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం అందరి హృదయంలో మీరు ముద్రించండి, ఫలింపచేయండి. ఈ మాటలను బట్టి మేము ధైర్యం తెచ్చుకొని ఆధ్యాత్మిక జీవితంలో మిమ్మల్ని మహింపరిచే విధంగా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని ఆశీర్వాదం వాక్యం వినిన మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.